ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, కానీ మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచే అవకాశం ఉంటుంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ ముందుగానే సూచించడం జరుగుతోంది. చదువుతోంది మాత్రం ఇంటర్, కానీ చేస్తున్న పనేంటో తెలుసా? ర్యాగింగ్. 10th చదువుతున్న విద్యార్థులని ఇంటర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదేంటి 10th చదువుతున్న వాళ్ళని ఇంటర్ స్టూడెంట్స్ ఎలా ర్యాగింగ్ చేయడం జరుగుతుందంటూ కూడా మీ క్వశ్చన్ మార్క్ కదా. వస్తున్న ఆ పాయింట్ కి, సైనిక్ స్కూల్లో ఈ ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. జూనియర్లపై విరుచుకుపడుతున్నారు సీనియర్లు. అక్కడ 10వ తరగతి విద్యార్థులను చితకబాదారు ఇంటర్ స్టూడెంట్స్. అంటే సాధారణంగా 11th 12th అంటూ ఉంటారు. అక్కడ చెప్పిన మాట వినలేదని బట్టలు విప్పి వీపు మీద దెబ్బల మూత మోగించారు వాళ్ళు. సీనియర్ల దాడిని లైట్ తీసుకున్నారు టీచర్లు, వార్డెన్, సిబ్బందిపై తల్లిదండ్రులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక స్కూల్ ఈ ఘటన జరిగింది. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నా కొడుకు దెబ్బ మీకేమైనా గొడవలు ఉన్నాయా? మరి ఎందుకు కొండ పట్టిండు? పక్క జ్వరం అంటే కొండ పడుతుంది అసలు. సరే ఇది వీడియో మీకేమైనా గొడవలు ఉన్నాయా? మరి ఎందుకు కొండ పట్టిండు? రైట్. అయితే అక్కడ తల్లిదండ్రులు వెళ్ళి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. అక్కడ ఈ ఘటనకు సంబంధించి బాధితుల తల్లిదండ్రులు కూడా ఆరోపించడం జరుగుతోంది, ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు సంబంధించి సీనియర్లు ర్యాగింగ్ చేయడం ఏంటి? ఈ ర్యాగింగ్ భూతం ఇన్నాళ్ళు మరి ముఖ్యంగా డిగ్రీ కాలేజీలో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలోనూ ఎక్కడో చూడడం జరిగింది. అంటే ఉన్నత చదువులకు సంబంధించి జరుగుతున్న ఇన్ఫాక్ట్ అటువంటి విద్యాలయాల్లో ఇటువంటి ఘటనను మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ర్యాగింగ్ భూతం స్కూళ్లలోకి కూడా ప్రవేశించింది. ఈ ర్యాగింగ్ భూతం ప్రవేశించడం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇది కేవలం డిగ్రీ విద్యార్థులకో లేకపోతే ఆ పైన చదువుకుంటున్న వాళ్ళలో జరుగుతున్న తతంగం కాదు. ఇంటర్ స్టూడెంట్స్ అంటే 11th 12th అంటూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ 10th స్టూడెంట్స్ ని ర్యాగింగ్ కి పాల్పడ్డారట. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి జోరుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అక్కడ బాధితుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. వాళ్ళు ఏమంటున్నారు, బాధితుల తల్లిదండ్రులు ఏమంటున్నారో చూద్దాం. అనుకుంటా మాట్లాడి ఎందుకు ఆవేశపడుతున్నావు? నువ్వు అసలు ఇక్కడ నువ్వు వెళ్ళిపో. రైట్. అది అక్కడ ఆ ఘటనకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ ఇన్ఫాక్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు, వాళ్ళను ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఏం చేయలేదు, రూమ్ లో తీసుకుపోయినారు. మాట్లాడదామని తీసుకుపోయినారు. కింద కూర్చోమన్నారు. మేము కూర్చోమన్నా అసలు మేము ఎందుకు వచ్చినామో మళ్ళీ రూమ్ లోకి ఎందుకు పట్టుకొచ్చారు, మాట్లాడదామన్నారు. మళ్ళీ డోర్లు ఎందుకు పెడుతున్నారు, డోర్లు పెట్టినారు. మమ్మల్ని మాట్లాడిన కంటిన్యూస్ 10-15 మంది ఎగవాడు కొట్టినారు. మేము చెప్పే అసలు ఎందుకు కొడుతున్నారు అన్న చెప్పే ఛాన్స్ కూడా లేదు. 10-15 మంది కొడుతున్నారు.
కిందేసి రాకిరు ర్యాక్లకేసి ఒత్తిర్రు ఊపిరి కూడా ఆడనీయకుండా ఉంచారు మేము అక్కడ మన బ్రీతింగ్ కూడా ఆడలే అంటే కొన్ని నీళ్ళు ఆపించి రెస్ట్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొట్టారు 4 to 6 2 hours కంటిన్యూస్గా కొట్టారు దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కిందికి బాగా సౌండ్ అవుతుంది బేస్ ఎక్కువ అవుతుందని సార్లను పిలుచుకురావడానికి పోతే సార్లను పిలుచుకొస్తే సార్ కూడా మధ్యలో వేసి సార్ని కూడా ఎక్కువ బెంజమిన్ ధర్మతేజ ప్రదీప్ జశ్వంత్ వీళ్ళందరూ పట్టుకొచ్చు వీళ్ళందరూ సార్ని పట్టుకొస్తే సార్ని కూడా దిగకుండా సార్ని కూడా సైడ్కి వేసినారు వాళ్ళు సార్ని పిలిచినందుకు వీళ్ళని కూడా కొట్టారు ఒకరికి కాళ్ళ మొత్తం బ్లీడింగ్ అయిపోయింది ఇంకొనికి సార్ ఏం చేసిండు మరి సార్ని పట్టించుకోలేదు సార్ని కూడా సైడ్ చేసిండు అంటే ఇన్స్ట్రక్టర్లు వాళ్ళు కొట్టంగా కూడా మేము వాళ్ళు ఆపని కూడా ఆపలేదు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎందుకంటే సెకండ్ ఇయర్ క్రౌడ్ ఎక్కువ వాళ్ళ సార్ పేరు ఏంటిది అందరూ సార్లు ఎవరు సార్లు ఎవరు ఏ సార్లు వచ్చింది ప్రదీప్ సార్ ప్రదీప్ వెంకటేష్ ధర్మరాజ్ వీళ్ళందరూ వచ్చారు అయినా ఆపలేదు సరే వీళ్ళు సార్ చెప్పినందుకు వీళ్ళని ఎగవడ కొట్టిండు వీడు ఇట్లా కొడుతున్నాను అని చెప్పి వీడు ఆడిటోరియం వెనకాల చెప్పులు లేకుండా అరగంట దాక్కున్నాడు వీడిని ఉరికిచ్చి కొట్టారు ఇంకొకరిని రాడ్ పట్టి కొట్టారు అట్లా ఇంకొకరిని బెడ్ మధ్యలో బెడ్కి ఇంకా గోడ మధ్యలో తల పెట్టి వచ్చారు చంపేస్తాం మిమ్మల్ని అనుకుంటే అమ్మ అనుకుంటే వేరే అబ్నార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేశారు అంత అయిపోయినాక మళ్ళీ ఎవరు వచ్చి తీసుకుపోయిన హాస్పిటల్కు సార్ తీసుకుపోయారు ఏ సార్ ప్రిన్సిపల్ సార్ డైరెక్ట్ ల్యాబ్స్ నచ్చి తీసుకొని పోయిండు హాస్పిటల్ ఎవరు గాయాలు తగిన వాళ్ళందరినీ పట్టుకొని అలా హాస్పిటల్ పోయిన సాత్విక్ జశ్వంత్ బెంజమిన్ ఉన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు పోయినాక మిమ్మల్ని మళ్ళీ అన్నారా మళ్ళీ దాని తర్వాత పేరెంట్స్ వచ్చారు కపీంద్ర వాళ్ళ డాడీ మమ్మీ ఇంకా పేరెంట్స్ లేదు అప్పుడు ఆ రోజు ఆడిటోర్లో జరిగిన విషయం గుర్తు పెట్టుకొని వీళ్ళని ఎట్లా అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి మరి ఎగ్జామ్ మూమెంట్ కదా మీ లైఫ్ ఏమైతుంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చదువుకుని ఎగ్జామ్స్ ముందు చేసుడేంది ఎక్కడ క్రూరత్వం మరి మీకు అవి కాకుండా ఇంకా మీరు ఏం చేయలేదు కదా మీ తప్పులు అంటే ఏమీ లేవు కదా వాళ్ళని ఏమన్నా అరే రారా పొరగొట్టిందా వాళ్ళ ఫ్లోర్ కూడా మామే ఉంటాం వాళ్ళు ఆడిటోర్లో జరిగింది మనసులో పెట్టుకొని అట్లా వీళ్ళని వత్తాలని చెప్పి వాళ్ళు అట్లా ఒకటి ప్లాన్ చేసుకొని ఒక స్ట్రాటజీ పెట్టుకొని డాన్స్ కార్డు జరిగింది అది కూడా వాళ్ళ తప్పి అట్లా కొట్టి అంటించుకుంటా కావాలనే కొట్టుడు న్యూ ఇయర్ కూడా వాళ్ళు తాగి కొట్టిరు మమ్మల్ని న్యూ ఇయర్ తాగిందా మందు ఎవరు తాగిరు ఎవరు తెచ్చిరు మందు నీ ఒక్క మందు న్యూ ఇయర్ రోజు మందు ఎవరు తెచ్చిరు చెప్పు మందు న్యూ ఇయర్ రోజు మీరు కాదు ఇంటర్మీడియట్ వాళ్ళు తాగింది అంటున్నారు కదా ఎట్లా వచ్చింది స్కూల్లోకి మందు వాళ్ళు న్యూ ఇయర్ రోజు కొంచెం తాగినట్టు అటు దొరుకుతుంటే డాన్స్ చేసి మా మీద వాళ్ళు సెకండ్ ఇయర్ ఒక అన్న వచ్చి చెప్పిండు పేరు తెలియదు అజిత్ అన్న వచ్చి చెప్పిండు అనుకుంటా మా ఫ్రెండ్ చెప్పిండు కథ అంటే నన్ను డాన్స్ చేసుకుంటా అంటే మేము సపరేట్ మళ్ళీ పోయినాం అద్దనే మేము పక్కకు వచ్చేసినాం పక్కకు వస్తే నన్ను పట్టుకోయి తమ్ముడు మేము తాగినాం రా ఏమనుకోకూరి అని చెప్పిండు వాళ్ళు కొడతారు దెబ్బలు తగిలితే ఏం పట్టించుకోకూరి వాళ్ళు మా మత్తులు ఉన్నారని చెప్పి మీరిద్దరు ఆగున్నారు ఇంకా అందరు స్టేట్మెంట్ తీసుకున్నాను ఈ బై లొల్లంతా అయిపోయిందంటే మొత్తం అందరు సారీ చెప్పి అందరు పెయిన్స్ పోయారు నైట్ అందరు సారీ చెప్పుకుంటుంటే అంటే ఒక అన్న వచ్చి విష్ణువర్ధన్ అన్న వచ్చి జస్ట్ మిశ్రా బతికిపో నిన్ను దాన్న నువ్వు చెప్పు ఫస్ట్ ఇలా ముగ్గురిని తీసుకుపోయారు ఇలా ముగ్గురిని కొట్టినాక మా ముగ్గురిని పిలిచిర్రు రాజేష్ని పిలిచిర్రు మేము పోలే కాబట్టి మాకు ఇంకా దెబ్బ తగలే అంతే అక్కడ లుల్ల అంతా జరుగుతుంది అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసరికి ఇట్లా పక్క జరిపిన జస్ట్ పక్క జరగను అనేసరికి ఎవరిని ముడుతున్నారు అని నా మెడ పట్టుకుని కబీరాన్ని సాత్వికాన్ని రూమ్ లో తీసుకుపోయినాక మాతో బలవంతంగా ఒప్పించి సీరియడ్ తాగిల్లని ఒప్పించి వాడిని కొట్టిల్లు నా కళ్ళ ముందే కార్తికేయాన్ని కబీరాన్ని కొట్టిల్లు నన్ను కొడదామన్న టైంకి అంతలో మా వాళ్ళు సార్ తీసుకొచ్చేస్తే ధర్మదేవాడు సార్ తీసుకొచ్చినందుకు ధర్మదేవాన్ని మీదికి బెంజమిన్ మీదికి ఉరికిచ్చి కొట్టిల్లు వాళ్ళని మరీ దారుణంగా కొట్టిల్లు బెంజమిన్ అన్న అయితే మొత్తం 20 మంది కలిసి కొట్టేసరికి వానికి బ్రీతింగ్ ప్రాబ్లం జస్ట్ ఇట్లా కంప్లైంట్ అయితే వీళ్ళని కొడుతున్నారని కంప్లైంట్ ఇచ్చిన నేను జశ్వంత్ మనోజ్ ధర్మతేజ ఇక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చారు అనుకుంటే రూమ్కి వచ్చి నన్ను కొట్టారు అంతే దాని తర్వాత నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అయింది తర్వాత ఆక్సిజన్ అది ఏదో ఉంటే పెట్టేటప్పుడు కొద్దిగా డైరెక్షన్ తర్వాత హాస్పిటల్కి మేము కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు మమ్మల్ని మొత్తం ఫ్లోర్ అంతా ఉరికించుకుంటా కొట్టిర్రు ఈ దెబ్బ తాకింది గాయం చూపి
నాన్న రాండ్రి సార్ దగ్గరికి ఇంద్రాని వీళ్ళని పట్టుకొని పోయినాక కొద్దిసేపటి తర్వాతకి నన్ను పిలిచిరు సెకండ్ ఇయర్ అన్నారు. లోపడి పోతుంటే నేను ఏం చేసినా కూడా చెప్పలే. పిలిచిరు ఒక కొట్టుడు మొదలు పెట్టారు. ఒక 15 minutes దాకా 10-15 members బాగానే కొట్టుడు. ఒకసారి చూపి బిడ్డ. ఏందది ఫోటోది మీ అమ్మ నచ్చిందా ఫోటోది వేరే దానికి వెళ్ళి నీ వీడియో తీస్తున్నా. అరే ఇంత ఘోరంగా ఇంత ఘోరమైన దెబ్బలా ఇంత క్రూరత్వంగా బిహేవ్ చేసిరా ఇది స్కూల్ ఇంకేమన్నా చూడు ఎంత కనిపిస్తలేవన్నా సరిగా అబ్బా కొడుకుది అయితే ఘోరంగా ఉన్నది. కొడుకుది మమ్మల్ని వచ్చింది మహేష్ సార్ ఒక్కడు వచ్చిండు. మహేష్ సార్ రూమ్ లోకి పంపించిండు. రూమ్ లోకి పంపించి అందరినీ రూమ్ లోకి పంపించి మహేష్ సార్ ఒక్కడు అక్కడ నిల్చొని ఎవరిని రూపడానికి కూడా చూసిండు. అప్పటిదాకా దాని ముందు బెంజమిన్ గాంధీ అదే రూమ్ కి వచ్చి అన్నలు ఎంత ఆపినాడు ఆపకుండా పొట్టు వాడిని ఘోరం కొట్టారు. వానికి ఊపిరి ఆడకపోతే వాని పరిస్థితి ఘోరమైంది. ఆ నైటే వాడిని హాస్పిటల్ తీసుకున్నారు. వాడు ఎంతసేపు జరిగింది ఇది? 2.5 గంటలు. చాలా సేపటి నుంచి వెళ్ళి ఇంకా కారిడార్లు ఉరికించుకుంటూ కొట్టిర్రు. వాడు అసలు రైట్. అది అక్కడ విద్యార్థులు ఆరోపిస్తోంది, అక్కడ తల్లిదండ్రులు ఆరోపిస్తోంది. ఆ ఘటనకు సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఉన్నతాధికారులు మరి ముఖ్యంగా విద్యాధికారులకు సంబంధించి ఏమంటున్నారు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారుల రియాక్షన్ ఏంటి? ఆ స్కూల్ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, సిబ్బంది మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా విద్యాశాఖ ఉన్నతాధికారులు? కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ సైనిక వెల్ఫేర్ పాఠశాలలో గత కొంతకాలం నుంచి సీనియర్ విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. సైనిక శిక్షణ పొందడానికి వచ్చినటువంటి విద్యార్థులంతా తమ జూనియర్లు తమ మాట వినట్లేదంటూ ర్యాగింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు చిత్కబాదినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఒక్కసారి చూశారు, రెండోసారి ప్రిన్సిపల్ కి డైరెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవట్లేదు. మీరు ఫిర్యాదు చేస్తారా అని మరొకసారి ఉరికించుకుంటూ కొట్టారు. దీంతో వాళ్ళు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వచ్చి తమకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని వేడుకున్నారు. పోలీసులకు చెప్తారా అని మరొకసారి దాడి చేశారు. వీపులు మొత్తం చితకబాది చిట్లిపోయేలా కొట్టడం జరిగింది. దీంతో చేసేదేం లేక పేరెంట్స్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. సచిన్, చాలా హృదయ విదారకంగా వారు విలపిస్తున్నారు. ఒక్కసారిగా పేరెంట్స్ వచ్చి పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ ని ఇతర సిబ్బందిని నిలదీశారు. ఇది ఇంత ఘాతుకానికి పాల్పడతారా? మీరు ఏం చేస్తున్నారు? అసలు మా పిల్లలకు రక్షణ ఇది, జూనియర్లని సీనియర్లు ఎలాగైనా చిత్తబాదొచ్చా అని ప్రశ్నించి నిలదీశారు. దీంతో అదేం లేదు, ఇంకోసారి జరగకుండా చూస్తాము, మేము సర్దుపోయింది, సమస్య లేదు అని చెప్పి సర్దు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఎవరైతే విద్యార్థులు దాదాపు 10ల సంఖ్యలో గాయపడ్డటువంటి విద్యార్థులను కరీంనగర్ లో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. పేరెంట్స్ మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. సీనియర్లు ఎవరైతే తమ పిల్లల్ని గాయపరిచారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, అవసరమైతే టీసీలు ఇప్పి పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా మేము విచారణ జరుపుతాం, విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఎవరు దీనిలో పాల్పడ్డారు, ఈ గతంలో ఏమైనా వీరిపైన ఆరోపణలు ఉన్నాయా, ఇలానే ప్రవర్తిస్తున్నారా అనేటువంటి కోణంలో కూడా సమగ్రమైనటువంటి విచారణ జరుపుతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి సచిన్. దీంతో ప్రిన్సిపల్ కి మందలింపులు వచ్చాయి. ఇటు పేరెంట్స్ అలాగే ఉన్నతాధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. మీరేం చేస్తున్నారు? ఎందుకంటే గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క రక్షణ మీకు కన్సర్న్లో ఉండాల్సింది. అలాంటిది మీరు సీనియర్లు ఇంత దాడికి పాల్పడితే ఏం చేస్తున్నారు, ఎలా కంట్రోల్ పెట్టాలనేది తెలీదా అని చెప్పేసి మందలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికి ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు. సర్ది చెప్పి ఒక సమన్వయంతో పోవాలనేటువంటి ఉద్దేశంతో చూస్తున్నట్టుగా మనం గమనించవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, మొత్తగా అయితే మాత్రం ఇటు సైనిక్ స్కూల్లో విద్యార్థులకు సంబంధించి జరిగిన ఘటన మీద ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సైనిక్ స్కూల్లో ర్యాగింగ్ భూతం సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్లపై విరుచుకు పడుతున్నారు సీనియర్లు. 10వ తరగతి విద్యార్థులను చితకబాదారు ఇంటర్ స్టూడెంట్స్.